నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం సార్. ముందుగా మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను సార్. స్టార్ట్ చేయండి. నమస్తే అండి. ఆత్మ బంధువులు నా పేరు ఎం శ్రీనివాసరావు. నేను నెడదోల్లో ఉంటున్నాను. నేను మెడిటేషన్ ఒకటి 20 years అయింది. పత్రిజీ గారి ద్వారానే ధ్యానంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. డైరెక్ట్గా సారే మీకు ధ్యానం ఆయనే దీంట్లో తీసుకొచ్చారు. అయితే ఇంకా చెప్పక్కర్లేదు. డైరెక్ట్గా మీకు అయితే పత్రి సార్తో ఎంతో అటాచ్మెంట్ ఉంటుంటుంది, అనుభవం కదా. ఓకే. పత్రి సార్ వాక్ అంటే సత్య వాకే. ఆయన ఏం చెప్పారో అది ఆచరించారు. అంతకుముందు నేను మాంసాహారి అయితే ఎంతోమంది ఈ మాంసం గురించి చెప్పినా కూడా, మైక్ బాగా దగ్గర పెట్టి, ఎంతోమంది మాంసం మానమని చెప్పినా కూడా నేను మంత్రి సత్యనారాయణ గారు, తర్వాత ఈ సిద్ధి సమాధి యోగా ఇలాంటివన్నీ చేశాను. వాళ్ళు కూడా మాంసాహారాన్ని మానండి అని చెప్పారు. కానీ కొన్నాళ్ళు ఆచరించి తర్వాత వదిలివేయడం జరిగింది. తర్వాత పత్రిజీ గారు వాక్ అహింస పరమో ధర్మం అని చెప్పడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శాఖాహారులు అయిపోతారు. ఆయన వాక్ శుద్ధి పూర్తి శాఖాహారం అట్లా గట్టిగా అట్లా నా శాఖాహార జీవితంలో కడుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి శాఖాహార ర్యాలీలు చేస్తున్నాం, ఎన్నో ర్యాలీలు పాల్గొన్నాం, ప్యాంప్లెట్స్ పంచుతున్నాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం కంప్లీట్గా మారిపోయింది. ధ్యానం అన్నది ఏకత్వానికి సంబంధించి ద్వైతానికి సంబంధం కాదు అని తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మైండ్ని ఎప్పుడైతే ఖాళీ చేస్తామో, అసలు విశ్వమయ ప్రాణశక్తి మనలో తీసుకున్నప్పుడు మనలో ఉన్న నాడీ మండల శుద్ధి ద్వారా అనేక అనారోగ్యాల నుంచి బయటపడ్డాం. ఇప్పుడు ధ్యానం చేయకపోవటమే తప్పు అనే సంగతి ప్రజలకు చెప్తున్నారు. ధ్యానం చేయటం రైతు, ధ్యానం చేయకపోవటమే తప్పు. కనుక ధ్యానం కంపల్సరీ. మైండ్ ప్యూరిఫికేషన్ జరగాలంటే ధ్యానం చేయకపోతే ఏం తెలియదు. మనం అనేక రోగాలకి, అనేక బంధాలకి ఇరుక్కుపోతుంది. కారణం ఏంటంటే మైండే బంధం మూల కారణం. మైండ్ని పక్కన తొలగితే మాత్రం మనదంతా దిగుతుంది. పౌర్ణమి అమావాస్య ధ్యానాలకి మిగతా రోజుల్లో చేసే ధ్యానానికి ఏమైనా తేడా ఉంటుంది అంటారు? ఒక సర్టెన్ లెవెల్ వరకు, సత్యం తెలియనంత వరకు కూడా ఇవన్నీ కావాలి. సత్యం తెలియనంత వరకు కూడా ఏదో కావాలి, ఏదో చేయాలి అన్నది ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో అసత్యాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. అన్ట్రూత్ టు ట్రూత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్. ట్రూ అండ్ ట్రూత్. ట్రూత్ అంటే అన్ట్రూత్ ఎప్పుడైతే తీసేస్తామో ఉన్నదంతా ట్రూత్. అసతోమ సత్యమయ అన్నది ప్రాక్టికల్గా మనం అనుభవపూర్వకమైన సత్యాన్ని ధ్యానం ద్వారా తెలుసుకుంటాం. ధ్యానం లేకపోతే ఏమీ తెలియదు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని చేసినా, పుస్తకాలు చదవాలి. ఎప్పుడు మనము పరిపక్వ స్థితికి వచ్చిన తర్వాత పుస్తకం చదివితే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకే పత్రిజీ గారు కూడా చెప్పడం ఏంటంటే ధ్యానం చేసి తర్వాత పుస్తకాలు చదవండి అని చెప్తారు. మనం ధ్యానం చేయకుండా పుస్తకం చదివితే దాంట్లో ఒక్క ముక్క అర్థం కాదు. భగవద్గీత ఉంది, ఏమైనా అర్థమవుతుందా? అర్థమైనట్టు అనిపిస్తుంది ప్రజలందరికీ, కానీ ధ్యానం చేస్తే అంతరార్థమైంది. కనుక ఈ భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ వీళ్ళు మతం అన్నది లేదు, మతానికి అతీతమైనది ఏదో ఉంది. ఆ థర్డ్ ఐ అన్నది యాక్టివేట్ అవ్వాలి. 6th సెన్స్ యాక్టివేట్ అయితే కానీ మనకి కర్మ ప్రచారం జరగదు. సార్ మీకు థర్డ్ ఐ అనుభవాలు ఏమైనా ఉన్నాయా సార్? థర్డ్ ఐ అనుభవం అంటే ద్వంద్వాలు లేవు మేడం. ద్వంద్వాలు లేవని అథెంటికేటెడ్గా ఎవరైతే చెప్తారో వాళ్ళు బుద్ధుడైనట్టే. ద్వంద్వాలు అంటే ఏంటి? ద్వంద్వాలు అంటే నెగిటివ్, పాజిటివ్, చావు పుట్టుక, ప్రతిదీ ద్వంద్వమే. రాత్రి పగలు ఈ ఏదైతే ద్వంద్వాలుగా మనం చూస్తున్నామో ఆ రెండు ద్వంద్వాలన్నీ లేనే లేవని ఎప్పుడైతే తెలుసుకుంటారో స్థితప్రజ్ఞతో వచ్చారు. పత్రి సార్తో చక్కగా 20 years మీ జర్నీ చెప్తారా సార్? పత్రి సార్తో 2009లో
ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన స్వయంగా నామినేషన్ వేయించడానికి ఆయన నాతో పాటు వచ్చి నామినేషన్ వేయించడం, అక్కడ కొత్త అనుభవాన్ని సంతరించుకోవడం జరిగింది. నేను ప్రమాణ పత్రం మీద సంతకం పెట్టాలి, సంతకం పెట్టి ప్రమాణం చేయాలి. నేను ప్రమాణం చేశాను, సంతకం పెట్టాను. తర్వాత సంతకం పెడుతుంటే వాళ్ళంతా పెట్టి పర్వాలేదంటే ఆయన ఏం చేశారు, నో ఆ కాగితం తీసేసి కొత్త ప్రమాణ స్వీకార పత్రం ఇవ్వండి, ముందు ప్రమాణం చేసిన తర్వాత సంతకం పెట్టాలి అని వాళ్ళకి ఇక్కడ ఎంఆర్ఓ, ఎలక్షన్ ఆఫీసర్ వీళ్ళందరూ ఉంటుండగా వాళ్ళంతా నిర్గాంటిపోయి చూస్తాను. అంటే ధర్మాన్ని ఎలా ఆచరింపజేయాలో అంత పక్కాగా చెప్పేసరికి వాళ్ళంతా ఈయనెవరు వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సార్ ఏమన్నారంటే ధ్యానం అన్నారు. అంటే ఏం మాట్లాడారు అంటే అయితే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు సార్. పోటీ చేశాను. తర్వాత పోటీ అయిన తర్వాత కూడా ఆయన 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ కలిశారు. ఏం స్వామీజీ ఓడిపోయారు ఏంటన్నారు. పోటీ చేయడమే మన కర్తవ్యం సార్, గెలుపుకోవటం సంబంధం లేదు అని చెప్పి అవునా అంటున్నారు. ఆయన ముందుగానే తెలిసి చించేశారు మీరు డ్రాప్ అయిపోయామని. అసలు గెలుపు ఓటములు లేవని సంగతి మనకి అర్థమవుతుంది ధ్యానం చేస్తే. లేకపోతే గెలుపు ఓటముల్లోని పొంగిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో పొంగు లేదు అని అర్థమైన తర్వాత జీవితం సాఫ్ట్గా అయిపోతుంది. అప్ అండ్ డౌన్స్ లేకుండా స్ఫూర్తిగా జరిగిపోతుంది. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్? రోజుకి మినిమం 2 hours తగ్గకుండా చేస్తాను ఇప్పటికీ కూడా, ఈ రోజు కూడా. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా కూడా ధ్యానం చేస్తారా? నా మిస్సెస్ నాకు ఒక విధంగా ఆవిడ ఎదురుగానుంది. ఆవిడ ప్రతి సెకండ్ ఇచ్చినప్పుడే ఆయన మనిషి కాదు శక్తి ఉంది. ఒక సెకండ్లోనే ఆయన ఏంటో తెలిసిపోయింది. ఒక సిట్టింగ్లో కూర్చున్న తర్వాత ఒక సిట్టింగ్లో 3.5 నెలల నుంచి ఆవిడ మానసిక బాధతో చాలా అనారోగ్యం పాలు అయినప్పుడు ఒక్క సిట్టింగ్లోనే ఆ 3.5 months బాధపడినదంతా తీరిపోయింది. ఒక్కసారి ఆరోగ్యం రావటం ఆవిడ కూడా నాకు కారణమైంది దీంట్లోకి పూర్తిగా దిగటానికి. చాలా హ్యాపీగా ఉంటున్నాము. మా ఫ్యామిలీ అంటే నా మిస్సెస్ కానీ నేను కానీ ట్యాబ్లెట్స్ అన్నది మర్చిపోయాము. ఆ ఉన్న డబ్బులు ఇంతకుముందు అనవసర ఖర్చులు అయ్యాయి. ఇప్పుడు ఆ ఖర్చులన్నీ మిగలటం వలన ఈ పిరమిడ్లు కానీ ధ్యానానికి అయిన ఖర్చులు డొనేషన్స్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఇవ్వగలుగుతున్నాం. దానాలకి వాటికి మీరు సేవ చేస్తున్నారు. కొత్తగా 10% మినిమం శాలరీ కానీ పెన్షన్ కానీ ఏది వచ్చినా దాంట్లో 10% తీసి ముందు దీనికి ఇవ్వాలి, దీని తర్వాతే మనం అన్న. ఒక్కొక్కసారి ఆవిడ ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఏంటంటే గాజులు కూడా తాకట్టు పెట్టి ఇచ్చిన రోజులు బెంగళూరు పిరమిడ్కి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చాలా తర్వాత అవగాహన నాకు 7-8 రోగాలు ఉండే వాటిని అన్నిటినీ 6 months 8 monthsలో మొత్తం క్లియర్ చేసుకున్నాను. కనుక ధ్యానము సర్వరోగ నివారణ అని కాన్ఫిడెన్స్గా నేను చెప్తాను. హీలర్ బికమ్స్ ఏ టీచర్ కాబట్టి నేనే టీచరా సార్? ధ్యానం ద్వారా హీలర్ అయ్యాను. హీలర్ అయిన వాడే టీచర్ అవుతాను. మీ ప్రొఫెషనల్ లైఫ్ ఇంతకు ముందు మీరు టీచరా సార్? నేను సేల్స్ మేనేజర్ చేశాను. ఈస్ట్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో 4 గ్రూప్ నుంచి సేల్స్ మేనేజర్ చేసి రిటైర్ అయిపోయాను. రిటైర్మెంట్ వాళ్ళు చేయలేదు, మన నమ్మకంగా పనిచేయటం వలన వాళ్ళు రిటైర్మెంట్ చేయను, నువ్వు కంటిన్యూ చేయాలంటే లేదు సార్, నేను ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నాను, నేను అందరికీ ధ్యానం చెప్పాలి, ఈ ధ్యానం ద్వారా సర్వరోగ నివారణ, ఈ ప్రపంచము అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యాన ప్రచారం కంపల్సరీ, నేను వెళ్ళాలి సార్ అని ఆయన కన్విన్స్ చేస్తే నేను బయటకు రావటం జరిగింది. ఎండి గారిని కన్విన్స్ చేస్తే అలాగా ఉద్యోగాన్ని కూడా ధ్యానం కోసం వదిలిపెట్టాను. సార్ మీకు నచ్చిన బుక్ ఏంటి సార్? మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన వర్తమానమే బహుమానం. అది నన్ను పూర్తిగా మార్చివేసింది. గతం విగతమైతే కానీ సత్యం అవగతం అవుతుంది. ఎప్పుడైతే గతాన్ని వదిలిపెట్టేస్తామో మనలో ఉన్న రికార్డ్స్ అన్నీ వదిలేస్తాం. ఈ గ్రామ్ ఫోన్ రికార్డులు తిరుగుతూ ఉంటాయి. గతం నాకు అక్కర్లేదంటే అవి స్టాప్ అయిపోతాయి. ప్రజెంట్లో ఉన్నప్పుడు న్యూ ఎనర్జీ మాస్టర్గా మనం తయారవుతాం. ఆ న్యూ ఎనర్జీ మాస్టర్ ఎప్పుడైతే
అవుతామా, గతం అనేది మన వెంబడి ఉండదు. సార్ ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉందంటే సార్, గ్రామాల్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, కొన్ని సిటీస్లో కూడా ఇంకా కూడా ప్రజలు అనాగరికంగా ఉన్నారు. అనాగరికం మీన్ ఏంటంటే ఇప్పుడు గొర్రెలు కానీ మేకలను కానీ ఇలాంటి వాటిని ఇంకా బలులు ఇస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే అవగాహన లేక. అలాంటి వాళ్ళని మీరు ఖండిస్తారా సార్? దాని గురించి నిజంగా ఇవ్వాలంటారా అట్లా?